మన తెలుగు వంటల్లో ఓ రుచి, అందులో ఈ రసం, చారు ఇలాంటి వాటిలో మర్చిపోలేని ఫీలింగ్ వచ్చింది అంటే నాకైతే ఈ పప్పు చారు వల్లే. ఇది చేసిన రోజున వేరే కూరలు పచ్చళ్ళు అక్కర్లేదండి. అప్పడంతోనో ఆమ్లెట్తోనో కడుపు నిండా ఎం తినడం కాదు, తాగేస్తారు. సరే, దానికోసం ముందుగా పప్పు కుక్కర్లోకి ఒక 2 గుప్పెళ్ళ దాకా కందిపప్పు తీసుకోవాలి. ఇక్కడ రసం ఎంత కావాలో అంత పప్పు ఉడికించుకోవాలి. ఈ 2 గుప్పెళ్ళ కందిపప్పు అనేది చూడండి, ఈ టీ కప్పుతో సగం కప్పు కందిపప్పు అన్నమాట. తీసుకున్న పప్పుని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న ఈ 2 గుప్పెళ్ళ కందిపప్పుకి 4 మీడియం సైజ్ టమోటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం చింతపండు, ఆల్రెడీ టమోటాలు 4 దాకా వేసాం, అందులో పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం చూసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవడం వల్ల రసం రుచిగా ఉంటుంది. నెయ్యి లేకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ దాకా. నేనైతే నెయ్యి 1 స్పూన్, ఆయిల్ 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి ఈ పప్పు ఉడకడానికి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. తగినన్ని నీళ్లు అంటే చూడండి, ఇక్కడ నేను చూపించే ఈ స్టీల్ గ్లాస్ పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు. ఒకవేళ బుడ్డి కుక్కర్లు వాడుతున్నట్టయితే నీళ్ళు అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి, లేదంటే ఆ విజిల్ వచ్చేటప్పుడు నీళ్లు విజిల్ నుండి బయటకు వచ్చేస్తాయి. తగినన్ని నీళ్లు వేశాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 4 విజిల్స్ లేదా 5 విజిల్స్ దాకా పెట్టుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో. పప్పు ఎంత మెత్తగా ఉడికితే రసం అంత టేస్టీగా ఉంటుంది. ఎన్ని విజిల్స్ పెట్టుకున్నా ఫైనల్గా పప్పు అనేది మెత్తగా ఉడికిపోయి ఉండాలి. నేనైతే మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉండాలి. ఈ విధంగా ఉడికిన పప్పుని చల్లగా ఉన్నట్టయితే చేత్తోనూ లేదంటే పప్పు గుత్తితో కానీ సాధ్యమైనంత వరకు మెత్తగా మెదిపేసుకోవాలి. పప్పు అనేది పలుకు లేకుండా మెత్తగా మెదిపేసుకోవాలి. అప్పుడే ఆ పప్పు రసంలో ఈ కందిపప్పు అనేది బాగా కలిసిపోతుంది. సరిగ్గా మెదపలేదు అంటే ఆ రసంలో పప్పు అనేది అడుగున ఉండిపోతుంది. తర్వాత ఇందాక చూపించాను కదా, ఇదే గ్లాస్తో 2.5 గ్లాస్ దాకా నీళ్ళు వేసుకోవాలి. రసం అనేది ఏ మాత్రం పల్చగా ఉండాలో దాన్ని బట్టి నీళ్లు వేసుకోవాలి. కొందరికి రసం పల్చగా ఉంటే ఇష్టం, కొందరికి కొంచెం చిక్కగా ఉంటే ఇష్టం. దాన్ని బట్టి తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు. నేను తీసుకున్న 2 గుప్పెళ్ళ పప్పుకి వేసిన టమోటాలు వీటన్నిటికీ కూడా పప్పు ఉడికించడానికి 2 గ్లాసులు, తర్వాత ఈ స్టేజ్లో 2.5 గ్లాస్ దాకా నీళ్లు వేసుకున్నాను. చూడండి, ఈ మాత్రం పల్చగా ఉంటే చాలు. మరీ చిక్కగాను అలాగని మరీ పల్చగాను ఉన్న టేస్ట్ అనేది అంత బాగుండదు. తర్వాత నేను ఇక్కడ రెడీ చేసుకున్న ఈ పప్పు నీళ్ళకి సరిపడా మిరియాలు 1 స్పూన్ దాకా. మిరియాలు మరీ ఎక్కువ వేయద్దు, చాలా కారంగా ఉంటుంది కాబట్టి నేను తీసుకున్న నీళ్ళకి 1 స్పూన్ సరిపోతుంది. 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా అంటే 1/4 స్పూన్ దాకా జీలకర్ర వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తటి పొడిలా కాదు, ఒక 80% కొంచెం చూడ్డానికి బరకగా ఉండాలి. చూడండి, ఈ మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలు. మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ మెత్తడి పొడిలా కాకుండా ఈ మాత్రం. సరే, తర్వాత ఇందులోకి ఒక 8 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం మెత్తగా గ్రైండ్ అయ్యేదాకా. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే చాలు. తర్వాత ఇందులోనే ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర, ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసి వీటితో పాటు ఒక 2 దాకా ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి రెడీగా ఉంచుకోవాలి. ఫైనల్గా ఇక్కడ రెడీ చేసుకున్న ఈ మసాలా మొత్తం కూడా నేను తీసుకున్న ఆ 2 గుప్పెళ్ళ కందిపప్పు వేసిన నీళ్ళకి సరిపోయింది. కందిపప్పు నీళ్లు ఎంత వేసుకున్నామో దాన్ని బట్టి ఈ మసాలా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోపు వేసుకోవాలి. దానికోసం కడాయిలోకి ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసిన ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ దాకా ఆవాలు వేసి ఆవాలు మొత్తం బాగా చూడండి ఈ విధంగా బాగా చిట్పట్లాడాలి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఇందాక రెడీగా ఉంచుకున్నాం కదా, ఈ మసాలా వేసుకోవాలి. మసాలా వేసే ముందు పెనం అనేది బాగా హీట్ మీద ఉన్నట్టయితే మాడిపోతుంది. ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలాను బాగా వేగనివ్వాలి. అంటే ఈ మసాలా ఆయిల్లో వేగి ఒక మంచి స్మెల్ వస్తుంది, లైట్గా రంగు మారి కూడా. మసాలా మాడిపోయిన రసం టేస్ట్ మారిపోతుంది. అలాగని ఈ మసాలా సరిగ్గా వేగకపోయినా రసం అంత రుచిగా ఉండదు. చూడండి, చూడ్డానికి ఈ విధంగా రంగు మారి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, వేగిన స్మెల్. తర్వాత కొంచెం ఇంగువ వేసి అలా ఇలా కలిపేసి ఇందాక రెడీ చేసుకున్నాం కదా, ఈ పప్పు నీళ్లు వేసుకోవాలి. ఈ స్టేజ్లో కూడా పప్పు అనేది అడుగున ఉండిపోయి సరిగ్గా మెదగలేదు అనుకుంటే మళ్ళీ మెత్తగా చేత్తో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదిపేసి వేసుకోవచ్చు.
ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నీళ్లు తొందరగా వేడెక్కడానికి హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచాలి. ఈ నీళ్ళన్నీ మరగడం స్టార్ట్ అయ్యే వరకు. ఈ స్టేజ్లో కూడా ఒకవేళ రసం చిక్కగా ఉంది అనిపిస్తే తగినన్ని నీళ్లు, కావలసినన్ని నీళ్లు వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఈ నీళ్ళని ఒక పొంగు అంటే ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచాలి. చూడండి, ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచేసి కొద్దిసేపు అలాగే వదిలేయాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఈ రసం పైన నురగ ఏదైతే ఉందో ఆ నురగ మొత్తం పోయేదాకా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే. అప్పుడే ఈ రసం సరిగ్గా ఉడికినట్టు. లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఉడికించాక నురగ అనేది కొంచెం తగ్గింది అనుకున్నాక ఆ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. పుల్లగా ఉంది అంటే కారం అయినా తక్కువ ఉంటుంది లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. నేను వేసిన 1 స్పూన్ మిరియాలతోనే ఈ రసానికి కారం సరిపోయింది. ఒకవేళ కారం సరిపోలేదు అనుకుంటే ఇక్కడ కొంచెం మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. ఉప్పు కారం పులుపు సరిపోయి కూడా పుల్లగా ఉంది అంటే కొంచెం బెల్లం ముక్క వేసుకోండి. ఆ పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఫైనల్గా పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం పడితేనే ఈ పప్పు రసం సరిగ్గా కుదిరినట్టు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, పోపులో పప్పు నీళ్లు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇక్కడ గమనిస్తే రసం మీద తెల్లని నురగ ఏదైతే ఉందో ఆ నురగ మొత్తం పోయే వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికింది అంటే ఓకే. ఉంటే కొంచెం కొత్తిమీర వేసి అలా ఇలా కలిపితే అయిపోయిందండి పప్పు రసం.